వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగిల్చి మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను. ఎంతగా కీర్తించినా నీ రుణము నేనే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ సాతానుకు ఒక అధికారాన్ని ఇచ్చారు. సాతానును ఒక అధికారాన్ని ఇచ్చాడు. నువ్వేమన్నా చేసుకో, కానీ యోబు యొక్క ప్రాణం జోలికి మాత్రం నీవు వెళ్ళొద్దు. ఎందుకని యేసు ప్రభు వారి మాట చెప్పారు? దేహము ఈ లోకములోది, ఇది మట్టి కనుక మట్టిలోనే కలిసిపోద్ది. ప్రాణం దేవుని యొద్ద నుండి వచ్చింది. అందుకని సాతానుతో దేవుడు ఈ మాట చెప్పారు. ఏమంటున్నాడు? అతడు నీ వశమున ఉన్నాడు. ఎవరి వశమున? సమస్తమును నీ వశములోనే ఉన్నాయి. అతడు నీ వశంలోనే ఉన్నాడు అంటే నీ ఎదురుగానే ఉన్నాడు. నువ్వు ఏమన్నా చేసుకో, కానీ ప్రాణాన్ని మాత్రం నీవు ముట్టవద్దు అంటాడు. అందుకని శరీరమునకును ఈ శరీరంలో నివసించుచున్న ప్రాణానికి చాలా వైరం. అందుకని శరీరం లోక సంబంధమైనటువంటి విషయానికి పాలుపడుతూ ఉంటే ఆత్మ పరలోకమందున దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. శరీరం చేయవలసిన పని శరీరం చేస్తుంటుంది, ప్రాణం చేసే పని ప్రాణం చేస్తూ ఉంటుంది. ప్రాణానికి ఉన్న భయం ఏంటంటే నేను నరకానికి వెళ్ళకూడదు అనే దానికి ఉంటుంది. శరీరం ఏమో ఏమైందిలే అన్నట్టుగా ఉంటుంది. అందుకని శరీర బలహీనతల నుండి నువ్వు విడుదల పొంది పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నీవు జాగ్రత్తగా నిలిచుండాలి. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు విషయములో సాతానును పిలిచి మరి దేవుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పారంటే అక్కడ పైన ఒక మాట రాయబడి ఉంది.
మరొక మాట ఏంటంటే, దయచేసి మనం ఆ మాటను చూద్దాం. 5వ వాక్యం చూడండి. ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవునేమో అనెను. చూడండి, ఈ విషయాన్ని దేవునితో తాను చెప్పిన తర్వాత దేవుడి మాట చెప్పాడు. నీ వశంలోనే ఉన్నాడు కదా, ఒకసారి ప్రయత్నం చేసి చూడు. అక్కడ చెప్తున్న మాట ఏంటి? 5వ వచనంలో 6వ వచనంలో రాయబడిన మాట ఏంటి? ఇక్కడేమో నీ వశమున ఉన్నాడు కదా. ఎప్పుడన్నాడు మాటనంటే 5వ వచనంలో మనం చదివాం. ఒకసారి నువ్వు మొత్తి చూడు, ఒకసారి పరీక్షించి చూడు, ఒకసారి నిన్ను నీవు చూడమన్నప్పుడు సాతానుతో దేవుడి మాట చెప్పాడు. అతను నీ వశంలోనే ఉన్నాడు కదా, నువ్వే ప్రయత్నం చేసి చూడు. అంటే ఈ చదవబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో మనము పరీక్షించుకునే సమయం ఇది, పరీక్ష సమయం. ఈ సమయంలో నువ్వు పరీక్షించుకొని తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో మనం జాగ్రత్తగా నిలబడే వంటి సమయం. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలుగుతావో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నిందలు అవమానాలు వచ్చినా, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలిగినట్లయితే సాతాను నీ యొద్ద నుండి ఏం చేస్తాడంట? పారిపోతాడు. సాతాను నీ యొద్ద నుండి పారిపోతాడు. అయితే మరొక మాట కూడా రాయబడి ఉంది. 7వ వాక్యం 7వ వచనంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధలు కురుపులతో ఏబును మొత్తెను. చూసావా? సాతాను చేసే పని ఏంటంట? అనారోగ్యాన్ని తెచ్చిపెడతాడు. కుటుంబంలో కలహాలు, కక్షలు. సాతాను చేసే పని ఏంటి? అనారోగ్యాన్ని తెచ్చి పెడతాడు. అనారోగ్యం వచ్చిందనుకోండి, నువ్వేమంటావంటే దేవుడు నాకెందుకు పెట్టాడు? పెట్టింది ఎవరు? చేసింది ఎవరు? సాతాను. నువ్వు బాగు ఉండటం తనకిష్టం లేదు, నువ్వు సంతోషంగా ఉండటం తనకిష్టం లేదు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటం తనకిష్టం లేదు. నువ్వు కష్టపడి సంపాదించుకొని కడుపు నిండా తిని నీవు నీ కుటుంబాన్ని పోషించుకుంటుంటే సాతాను గాడికి ఇష్టము లేదు. అందుకని సాతానే దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తాడు. ఏమని? ఒకసారి నువ్వు మొత్తకపోయావా, ఒకసారి కొట్టకపోయావా, ఒకసారి చూడు అంటాడు. అయితే దేవుడు అంటాడు, నేను చేయటం ఏంట్రా పిచ్చోడా? అతను నీ చేతుల్లోనే ఉన్నాడు కదా, నీ వశంలోనే ఉన్నాడు కదా. దేవుడు చెప్తున్నాడు అతను నీ వశంలోనే ఉన్నాడు కదా అని అన్నప్పుడు సాతాను ఏం చేశాడంటండి? చెప్పండి, ఏం చేశాడు? కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి, అది ఎక్కడి నుండి వచ్చాడు సాతాను? ఇప్పుడు మీరందరూ దేవుని సన్నిధికి వచ్చాడు, వాడు కూడా వచ్చి కూర్చుంటాడు. సాతాను కూడా మీ మధ్యలో ఉంటాడు. అతడు కూడా వచ్చి కూర్చొని శుభ్రంగా వింటా ఉంటాడు, చూస్తూ ఉంటాడు, మిమ్మల్ని అందరినీ గమనిస్తూ ఉంటాడు, ఎవరు దొరుకుతారా అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక విషయం చెప్పనా? ఆదివారం రోజు ఉదయం వంట చేస్తారు. వంట చేసిన తర్వాత అక్కడ నుంచి డేక్షలు మందిరంలోకి తీసుకురావాలి. అవునా కదా? తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు మనకు అవ్వ ఉంది కదా, మదరు, ఆయన కన్ను పెట్టుకొని ఉంటుంది ఎవడు వస్తాడో అని. దేనికి? చెప్పండి. డేక్ష ఎత్తుకొచ్చి లోపల పెట్టేదానికి చెప్పండి, ఎవడు ఉన్నాడని చెప్పి చూస్తూ ఉంటుంది. ఒకవేళ ఒకళ్ళు ఉన్నారనుకో, పాట పాడతారేమో, పాట పాడలేమో, మైక్ ఇస్తారేమో, పిలిస్తే ఎట్లా అని ఆమె కనిపెడుతుంటాను. నేను చూస్తుంటాను కాబట్టి చెప్తున్న ఉదాహరణకి. ఎవరు ముందు వస్తే ఎవరికి ఆమె కనపడ్డారనుకోండి, ఆమె ఏం చేస్తుంది? వాళ్ళని తీసుకొని వెళ్ళి లోపల తీసుకొచ్చి పెట్టమంట. ప్రైజ్ ది లార్డ్,
సాతాను చేసేవంటి పని ఏంటంటే వాడు మన మధ్యలోనే ఉంటూ మనలోనే తిరుగుతూ ఉంటాడు. మీకు కనపడ్డావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడు మీకు కానీ నాకు కానీ ఎవరు కనపడరో, కనపడకుండానే సంచరిస్తూ ఉంటాడు. తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా చెప్పండి దొరుకుతారేమో అని, దొరికిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? భార్యాభర్తల మధ్యలో స్విచ్ పెట్టేస్తాడు, ఏదైనా ఒక రోగం పెట్టేస్తాడు, ఏదో ఒక అనారోగ్య బలహీనతను కలుగు చేసి నీ నుండి దూరం చేయటానికి ప్రయత్నము, చెప్పండి దేవుని సన్నిధి నుండి దూరం చేయటానికి ప్రయత్నము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని సాతానే దేవుని యొద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నాడు. నీ మీద కంప్లైంట్, చెప్పండి దేవునికే కంప్లైంట్ ఇస్తున్నాడు. యోబు విషయంలో సాతాను దేవుని దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాడు. ఏమని? ఒక్కసారి అతన్ని మొత్తి చూడు, నిన్ను దూషించకపోతే అప్పుడు నన్ను ఎట్లాగా? నీ ముఖం మీద డైరెక్ట్గా నీ ముఖం మీద నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళకపోతే అప్పుడు నన్ను అన్నమన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ వశంలో ఉన్నాడు కాబట్టి నువ్వే, చెప్పండి నువ్వే చూసుకో అన్నాడు. కానీ నేననే మాట ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మనమందరం మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనల్ని మనమే సర్చ్ చేసుకోవాలి. మనం సాతాను చేతుల్లో పడకుండా ఉన్నట్లు జాగ్రత్తగా ఉండాలి. అపవాది చేతుల్లో పడకుండా, సాతానుకు బానిస కాకుండా, కుటుంబంలో సాతాను ప్రవేశించుకున్నట్లు మెలుకు కలిగి జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు వారే చెప్పారు కదా ఈ మాటని. ఏంటంటే గెత్సమని తోటలో యేసు ప్రభు వారు శిష్యులను తీసుకొని ప్రార్థన చేసుకుంటుంటే శిష్యులు భారముగా ఏమైపోయారంట? నిద్రపోయారు. అందుకని యేసయ్య వారి దగ్గరికి వచ్చి వారిని తట్టి లేపి వారితో ఒక మాట చెప్పారు. ఏమని? ఒక్క గడి అయినా మీరు మెలుకు ఉండి ప్రార్థన చేయలేరా? ఏంటండి? శోధనలో మీరు ప్రవేశించకుండానట్లు మెలుకు కలిగి మీరు ప్రార్థన చేయండి. శోధనలో మనం ప్రవేశిస్తాం, అది మనలో కాదు ప్రవేశించటం. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. జ్వరం వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? జ్వరం వచ్చిన వాళ్ళు ఏమని చెప్తారు? మనం అంటాం, వాడు పండుకొని ఉంటాడు, ఒరేయ్ నీకు బుద్ధి ఉందా లేదా, ఊరికే పండుకుంటా అంటే లేరా, ఎప్పుడు చూసినా పండుకొని ఉంటాం అంటే ఆడంటాడు పట్టుకొని చూడు. ఏంటిది చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక వ్యక్తి బాగలేదు, అతను పండుకొని ఉన్నాడు. బాగున్న వ్యక్తి అంటాడు ఊరికే పండుకొని ఉంటాడంటే లేరా బాబు, వీడు ఎక్కడ దరిద్రుడు అని చెప్పి మనం వాడిని తిడతా ఉంటాం. వాడిని మాట్లాడుతూ ఉంటే వాడు అంటాడు కావాలంటే చేయి పట్టుకొని చూడు జ్వరం ఉందో లేదో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరు శోధనలు వాళ్ళే ప్రవేశిస్తారు, సాతానుకు వాళ్ళే చేతిని పట్టిస్తారు. కావాలంటే నా చేయి పట్టుకొని లాక్కెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను కూడా నీతో వస్తాను. 8వ వచనంలో ఒక మాట రాసింది, అతడు ఒళ్ళు గోక్కుంటకై చెల్ల పెంకును తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్ము. చూసావా? యోబు గారికి చేయాల్సినంత చేశాడండి, చేయాల్సినంత చేశాడు, పెట్టాల్సినంత పెట్టాడు, పోగొట్టాల్సినంత పోగొట్టేస్తాడు. దేవుని సన్నిధికి దూరమై దేవుని మీద విశ్వాసం ఉంచాల్సిన వాళ్ళు, దేవుని మీద నమ్మకం ఉంచాల్సిన వంటి వాళ్ళు, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించవలసిన వంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆయన సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారు. ఒక్కొక్కటి దూరం అయిపోతూ ఉంటారు. చూసావా? సాతాను యోబు విషయంలో ప్రయత్నాలు చేసి 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 ఓడిపోయి చివరికి ఎవరిలో ప్రవేశించాడంట చెప్పండి? ఎవరిలో ప్రవేశించాడు? భార్యలో ప్రవేశించాడు. ఎందుకు భార్యలో ప్రవేశించాడంటే, అపోస్తులైన పౌలు
ఎఫెసీ పత్రికలో రాశాడు. ఎఫెసీ పత్రికలో రాశాడు ఏమని? దైవజనుడు పౌలు గారు చెప్తారు, పురుషులారా మీ భార్యలు బలహీనులని విరిగి వారితో జాగ్రత్తగా మీరు కాపురము చేయండి. దైవజనుడు పౌలు అంటాడు వారు బలహీనులు. అందుకని చూడండి, కట్టుకున్న భర్త తాళి కట్టి తన భార్యగా స్వీకరించి అంటుంటారు కదా, 7 అడుగులు నడిచానంటే భర్తని అనుమానించటం ప్రారంభం చేస్తారు. ఎట్లా? కట్టుకున్న భర్తను నమ్మరు, పక్కింటోని నమ్ముతారు, పక్కింటోళ్ళ మాటల్ని నమ్ముతారు. వీళ్ళ మాటల్ని నమ్మి భార్యను అనుమానించటం, భర్తను అనుమానించటం. చూడండి, సాతాను ఎవరి బలహీనతను చూస్తాడో వారిలో ప్రవేశించి వారి ద్వారా ఆ కుటుంబాన్ని పతనం చేస్తాడు, ఆ కుటుంబాన్ని పాడు చేయాలనే ప్రయత్నం చేస్తాడు. అందుకని దేవుడు మాట చెప్పాడు, నీ వశములో ఉన్నాడు, అతడు నీతోనే ఉన్నాడు, నీ వశంలో ఉన్నాడు, నీవే చూడు ఒకసారి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనము లేకుండా పోయింది. ప్రైజ్ ది లార్డ్. చివరికి ఏం చేశాడు తెలుసా? అతడు ఏం చేశాడు? మొత్తానికి తిరిగి అసారిపోయి అలసిపోయి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. ఎందుకంటే యోబులో కొంచెము కూడా ఎటువంటి అపవిత్రత తనలో ఏమాత్రమో కనపడలేదు. అసహ్యంగా ప్రవర్తించినట్లు కానీ మాట్లాడినట్టు కానీ ఎటువంటి కల్మషం యోబు జీవితంలో దేవునికి కనపడలేదు, సాతానుకు కూడా కనపడలేదు. అందుకని సాతాను సిగ్గుపడి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి అంటాడయ్యా, అతడు మహా ముండెడు, చాలా ప్రార్థన పరుడు అని చెప్పి సాతానే మరల దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటాడండి? యోబుని గురించి చెప్తాడు. ఒక్కప్పుడేమో ఒక్కసారి మొత్తి చూడు, ఒకసారి కొట్టి చూడు, నిన్ను ముఖం మీద దూషించి వెళ్ళిపోకపోతే అప్పుడు నన్ను అన్నాడు. అంత అయిపోయిన తర్వాత సాతాను ఏమంటున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి? చెప్పండి, అతను చాలా మొండోడండి, ప్రార్థన పరుడు, చాలా గట్టోడండి, అలాంటి విశ్వాసపరుడు నేను ఎక్కడ కూడా చూడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబుకున్న విశ్వాసం అవ్వకుండా ఉంటే ఇదంతా ఎందుకు జరిగేది? యోబుకున్న నమ్మకం, యోబుకున్న పట్టుదల, యోబుకున్న ప్రార్థన జీవితం ఇలా ఉంటే ఎందుకు ఇవన్నీ జరిగాయి? ఇవన్నీ అయ్యాయి కాదు కదా. శుభ్రంగా దేవుని తోటలో వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు కదా, మనం భూమి మీదకి వచ్చేవాళ్ళం కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు పౌలు గారు చెప్పారు, ఆది కాండంలో అవ్వను గురించినటువంటి విషయాన్ని అపోస్తులైన పౌలు ఎఫెసీ పత్రికలో రాశాడు. 5వ అధ్యాయం 22వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే చాలా విషయాలు కనపడతాయి. ప్రైజ్ ది లార్డ్. చాలా విషయాలు కనిపిస్తూ ఉంటాయి. 22వ వచనంలో ఏం రాయబడింది చూడండి ఒకసారి. ప్రభువునకు వలె క్రీస్తు సంఘమునకు శిరసై ఉండలాగున పురుషుడు కూడా తన భార్యకు శిరసై ఉన్నాడు. తర్వాత మాట ఏముంది? ప్రైజ్ ది లార్డ్. 24-25 చూడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించాలి. ఎందుకని? యోబు ప్రేమించలేదని కాదు, ప్రేమించాడు, తన భార్యను ప్రేమించాడు, కానీ తనలో ఉన్న మూర్ఖత్వమును విడిచిపెట్టలేదు, అవివేకతనాన్ని విడిచిపెట్టలేదు. కొందరు మూర్ఖత్వపు భార్యలు, మూర్ఖత్వపు భర్తలు సమాజంలో ఉన్నంతకాలం ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండదు.
అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యోబును గుర్చినటువంటి విషయాలను చాలా చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని సాతాను ఎన్నో క్రియలు చేశాడు. 7వ వచనంలో సాతాను ఎన్నో క్రియలు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధను కురుపులతో యోబును మోత్తెను. ప్రైజ్ ద లార్డ్. చివరికి ఎన్నో బాధలు కలుగజేశాడు, ఎన్నో ఇబ్బందులు కలుగజేశాడు. కానీ యోబు మాత్రం దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. దేహము ఈ లోక సంబంధమైనది, ఇందులో నివసించుచున్న ఆత్మ పరలోక సంబంధమైంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని శరీరానికి దెబ్బ తగిలినప్పుడు ఆత్మ ఏమంటుందండి చెప్పండి? శరీరానికి దెబ్బ తగిలినప్పుడు మనలో ఉన్న ఆత్మ ఏమంటుంది? అబ్బా అంటది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటను చక్కగా మనం రాయబడిన ప్రతి విషయాలు జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మార్కు సువార్త 5వ అధ్యాయము. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో రాయబడిన మాటను మనం చూద్దాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగునని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఎవరయ్యా అంటే నీ బాధలన్నిటిలో నుండి ఆయన నీకు విడిపించేవాడు. బాధలన్నిటి నుండి విడిపించేవాడు దేవుడు, సాతాను కాదు. ఈరోజు ఎంతోమంది మూర్ఖంగా ప్రవర్తించి దేవుని సన్నిధికి వచ్చి ఏంటండి ఎన్నో సంవత్సరాల తరబడి వాక్యాన్ని విన్న వాళ్ళే చివరికి ఏమైపోతున్నారంట? దేవుని సన్నిధిని విడిచి దూరమై వెళ్ళిపోతున్నారు. దేవుని సన్నిధిని దూరం అయిపోతున్నారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చక్కగా చెప్పారు. ఆయన చెప్తున్న మాట ఏంటి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను కాపాడును, నీ విశ్వాసమే నిన్ను బాగు చేయును, నీ విశ్వాసమే నీకు ఆశీర్వాదకరంగా మార్చబడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడు, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు చెప్తున్నాడు, దేవుని యందు విశ్వసిస్తున్నావా? దేవుని వాక్యం మీద విశ్వాసం కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిలో విశ్వాసంతో నిలిచున్నావా? దేవుని వాక్యానుసారంగా నువ్వు నడిపించబడుతున్నావా? అయితే దేవుడు నీ జీవితంలో గొప్ప సమాధానాన్ని కలుగు చేస్తాడు. అందుకని ఆయన ఈ మాటను చెప్పాడు, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగునని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే యోబు వలె పట్టుదల కలిగి మనము చెప్పండి ఏం చేయాలంట? ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తుంటారు చెప్పండి? వాక్యాన్ని వినకుండా మాటలు పెట్టుకునే వాళ్ళు లేకపోలేదు, సెల్ ఫోన్ పట్టుకొని కూర్చునేవంటి వాళ్ళు లేకపోలేదు. ఏంటండి పక్కన వచ్చిన వాళ్ళు సరదాగా కూర్చొని ఏంటండి వాక్యం వినకుండా పనికి మాలిన కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వాక్యాన్ని వినకుండా పోగొట్టుకునేవంటి వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం, నీ విశ్వాసమే నిన్ను స్వస్థ. నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు, నమ్మితే నీవు ఆశీర్వాదకరంగా మార్చబడతావు, నమ్మితే నీ బలహీనత నుండి విడుదల పొందుతావు, నమ్మితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నమ్మితే నీ జీవితంలో సమాధానం నెమ్మది కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట. కానీ నువ్వు నమ్మాలి కదా, విశ్వసించాలి కదా. ప్రైజ్ ద లార్డ్. తోమా అంటాడు కదా ప్రభుతో, ప్రభువా నువ్వు దేవుని కుమారుడు అయితే
నీకు సిలువలో మేకులు కొట్టారు కదా, మేకులు కొట్టిన గాయాలు ఉన్నాయి కదా, ఆ గాయాలలో నేను చెప్పండి, గాయాల్లో నేను ఏలు పెడితే కానీ నమ్మను. మరి ఇలాంటి వాళ్ళు ఉంటే ఎట్ట బాగుపడతారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తోమా గారి తన జీవితంలో పరీక్షించుకున్నాడు, పరిశోధించాడు, తెలుసుకున్నాడు. ఒక గొప్ప దైవజనుడుగా మన భారతదేశంలోకి వచ్చి అడుగుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు మన ఇండియాలో ఆయన అడుగుపెట్టాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! మన భారతదేశానికి ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని ఈ రోజున కొందరు అమాయకులు, మూర్ఖులు, పనికిమాలినోళ్ళు చేతులారా పోగొట్టుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకోలేని భూమి మీద అనేక దేశాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్న అనేక దేశాలు ఉన్న మన భారతదేశాన్ని దేవుడు వెంచుకున్నాడు. దేవుడు ఒక శిష్యుల్ని మన దేశంలోకి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాలను చాలా చక్కగా ప్రభు చెప్పాడు. అందుకని ప్రేమేందని బిడ్డలారా, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసమే, చెప్పండి, నీ విశ్వాసమే నిన్ను బాగు చేయండి. నమ్మాలి. మొదట మనం ఏం చేయాలంట? వినాలి, దేవుని మాటలు వినాలి. ఆ తర్వాత విశ్వసించాలి, ఆ తర్వాత నమ్మాలి, ఆ తర్వాత ఆయన మనము వెంబడించాలి. ఆయన వెంబడించకుండా, విశ్వసించకుండా, నమ్మకుండా, వినకుండా ఎలా నీ చేతిలో బాగుపడతావు? ప్రైజ్ ది లార్డ్. 7 వారాల భక్తులు కూడా ఉంటారు. ఏంటంటే 7 వారాల భక్తులు ఉండరా? 7 వారాలు కంటిన్యూగా మందిరానికి వస్తారు, ఆ తర్వాత మానేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇష్టం వచ్చినప్పుడు రావటం, ఇష్టం వచ్చినప్పుడు మానేయటానికి ఇదేమన్నా కంపెనీ కాదు ఇది. ఏంటండి? ఇదేం జీతాలు ఇచ్చేది కాదు. ఇది దేవుని భక్తి. మరణమైన జీవమైన దేవునితో నీవు అంటకట్టబడిన వాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. జీవితాంతం దేవునితో ముడిపడాలి, దేవునితో అంటుకట్టబడాలి, దేవుని సన్నిధిలో నడిపించబడాలి. బ్రతుకు దినములని ఆయన సన్నిధిలో నీవు జాగ్రత్తగా నిలిచి ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ఈ మాటను యేసయ్య ఇలా చెప్పాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును, సమాధానము గలదానవై వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆమె జీవితంలో నివారణ కలిగింది, బాధ తొలగిపోయింది, సంతోషపడింది, సమాధానంగా వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది చెప్పండి? ఏం చేసిందంట? తిరిగి ప్రభును వెతుక్కుంటూ వచ్చింది. కృతజ్ఞత గలదానవై వెతుకులాడుకుంటూ వస్తే యేసు ప్రభువు ఒక ఇంట్లో ఉన్నాడని తెలిసి ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం చేసిందండి? ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వెంబడించే వంటి మనస్సు గలవారముగా మనము ఉండాలి. 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వాక్యం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడినవని పక్షవాయు గలవానితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మనల్ని పరీక్షించువాడు, సమాధానం అనుగ్రహించువాడు, పాపముల నుండి మనల్ని విడిపించువాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. నీకు వ్యాధి ఎందుకు వచ్చింది? ప్రైజ్ ది లార్డ్. నీకు వ్యాధి ఎందుకు వచ్చింది? యోబులాగా నిన్ను నీవు విశ్వాసపరుడువై ఉండటానికి. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, సాతాను ఎన్ని క్రియలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా తన విశ్వాసం నుండి తొలగిపోలేదు, విశ్వాసం నుండి విడిపోలేదు, తొలగిపోకుండా నిలబడ్డాడు. అందుకని యేసు ప్రభువారు ఆమెకున్న విశ్వాసమును బట్టి, ఆమెకున్న నమ్మకమును బట్టి ఆయన అంటాడు, నువ్వు సమాధానం కలిగి ఇంటికి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మాటను విని, విశ్వసించి,
లోబడి ఆయన చెప్పినట్లుగా నువ్వు వెళితే దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబంలో సమాధానము పరిపాలన చేయునుగాక. నీ కుటుంబంలో దేవుడు సమాధానం అనుగ్రహించునుగాక. అందుకని ఈ 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభువారు ఎవరు? పాపము నుండి నిన్ను విమోచించేవాడు, విడిపించువాడు, క్షమించువాడు, ప్రపంచమంతట్లో నీ పాపం నుండి నిన్ను రక్షించువాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. పాపములు క్షమించగలిగిన వాడు, నిన్ను పరిశుద్ధనిగా చేయగలిగిన వాడు, ఆయన సన్నిధిలో నిన్ను నడిపించగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని యేసు ప్రభు దగ్గరికి ఒకరిని తీసుకొచ్చారు. ఎవరైనా పక్షవాతంతో బాధపడుతున్న వంటి వ్యక్తిని తీసుకొస్తే యేసు ప్రభు వారు వారి యొక్క విశ్వాసమును చూచెను. అందుకని రాసింది కదా, యేసు వారి విశ్వాసమును చూచి. అంటే ఏం చేశారు వాళ్ళు? లోపలికి వెళ్ళటానికి దారి లేకపోతే ఇంట్లోకి వెళ్ళటానికి దారి లేదు, చుట్టూ జనసమూహం ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీడిని మంచంతో ఎట్లాగే ఎత్తుకొని వచ్చేసారు. అందుకని వీళ్ళు పైకెక్కి పైకప్పును తీసి యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ 4 తాళ్ళు 4 పక్కన కట్టి అలాగే యేసు ప్రభు దగ్గరికి దించారు. అది యేసు వారిని, చెప్పండి, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. నీ పాపములు క్షమించబడి ఉన్నవని యేసయ్య చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఈ పక్షవాతంతో ఉన్నవాడు ఏం చేశాడంట? చెప్పండి, ఏం చేశాడు? లేచి నడవటం మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య ఒక ఆమె నడుము నొప్పితో బాధపడుతూ మందిరానికి వచ్చింది. ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా దేవుడు నన్ను ముడతాడంటే ముడతాడు, పర్వాలేదు ప్రార్థన చేసుకో, దేవుడు ముట్టాడు, స్వస్థపరిచాడు, సమాధానంగా ఉండు అని అంటే ఆమె ఏం చేస్తుందో తెలుసా? కూర్చొని, చెప్పండి, ఇవన్నీ చూసుకుంటుంది. తగ్గిందంటవా, ప్రభు ముట్టాడంటవా అని చెప్పి చిన్నగా మోకరించిన తర్వాత ఏం చేస్తుంది? చెప్పండి, మోకాళ్ళ మీద లేచి కింద కూర్చోటం, పైకి లేవటం. అంటే ఏమైనా కీళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నాయో ఇంకా. ఆ తర్వాత మళ్ళీ చిన్నగా లేచిన తర్వాత ఏం చేసింది తెలుసా? అటుపక్క వెళ్ళిపోయి ఎగురుతుంది. చెప్పండి, చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు? ఏదైనా వర్షం పడ్డప్పుడు, చల్లటి వాతావరణం, కొంచెం వారికి ఆనందం అనిపించినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఎగిరిగిరి ఆడుకున్నట్టుగా ఆ కారు చోటున వెళ్ళిపోయి, చెప్పండి, ఎగిరిగిరి చూసుకుంటుంది. నడుము నొప్పి ఉందా? పోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పిన మాట ఏంటి? నీ పాపములు క్షమించబడ్డాయి, నీకున్న ప్రతి బలహీనత తొలగిపోయింది. కాళ్ళు నొప్పులైనా, మోకాళ్ళ నొప్పులైనా, ఒళ్ళు నొప్పులైనా, ఎంతటి భయంకరమైన స్థితిలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన నీవు వాక్యాన్ని విని మనసును మార్చుకొని విశ్వసించినట్లయితే నీ విశ్వాసమును చూచిన దేవుడు నిన్ను క్షమించి పరిపూర్ణము గలవానిగా చేసి నిన్ను ఇక్కడి నుంచి బయటికి పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను నడిపిస్తాడు. కానీ నువ్వు విశ్వసించాలి. తోమలాగా మళ్ళీ ఏలు పెడతా, కాలు పెడతా అనకూడదు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అలాంటి వాళ్ళు ఉంటారు అని సంఘములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ భూమి మీద ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయో వాటి టేస్ట్లన్నీ మీకు తెలుసా తెలీదా? తెలుసు కదా. ఎన్ని రకాల పండ్లు ఉన్నాయో వాటన్నిటి టేస్ట్ మీకు తెలుసు బాగా. అన్నీ తెలిసి కూడా యాపకాయ ఎలా ఉంటుందని ఎదుటోని అడిగితే నీ అంత ఎర్రోడు మరొకడు లేడు అని అర్థం. ఏంటంటే నీ అంత మూర్ఖుడు మరొకడు లేడని అర్థం. అన్నీ తెలిసి కూడా, యేసుప్రభు సజీవుడని తెలిసి కూడా, సర్వాధికారి దేవుడని తెలిసి కూడా, అద్భుత కార్యాలు చేసేవాడని తెలిసి కూడా, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడని తెలిసి కూడా, మరణం నుండి లేపగలిగిన వాడని తెలిసి కూడా, చనిపోయిన వంటి వ్యక్తిని లేపగలిగిన వాడని తెలిసి కూడా మరలా నువ్వు ఏమంటున్నావు?
చెప్పండి. మరలా అల్ప విశ్వాసము, చెప్పండి. ఆ దిశగా నువ్వు వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సజీవుడైన వాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసు ప్రభు వారు ఈ మాటను చెప్పాడు. ఏమని చెప్పండి? ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. 4వ వాక్యంలో ఏమని రాసింది? మొదటి నుంచి చదవండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట్లో ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయగల ఒక మనుషుని 4 చేత మోచుకొని ఆయన ఎత్తుకు తీసుకొని వచ్చెను. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎత్తుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పై కప్పు, ఇంటి కప్పును ఇప్పి సందు చేసి పక్షవాయగల వాని చెప్పండి పరుపుతోనే దింపిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ఎలా వచ్చాడంట? చుట్టూ జనాలు ఉన్నారు, వాకిల్ దగ్గర నుంచి లోపల పోవటానికి స్థలం లేదు. అప్పుడు వీళ్ళు చేసిన ఆలోచన, ఆయన ఉన్న చోట పై కప్పును తీసి అట్లాగే దింపారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు ఆశ్చర్యపోయారు. వారి ఆశ్చర్యాన్ని చూసి, వారి విశ్వాసాన్ని చూసి, వారి నమ్మకాన్ని చూసి ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. నీ పాపములు క్షమించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యాధి ఎందుకు వచ్చిందంటే దేవుని దగ్గర క్షమాపణ నొందటానికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చేత నీ పాపములు క్షమించబడాలి. దేవుని దగ్గర నువ్వు పరిశుద్ధపరచబడాలి. దేవుని సన్నిధిలో నువ్వు అద్భుత కార్యాలు చూడాలి, ఆశ్చర్య కార్యాలు చూడాలి. కన్నులార చూసి విశ్వసించి ఆయన వెంబడించే వ్యక్తిగా మారాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని సాతాను ఏం చేసిందంటండి? చెప్పండి. సాతాను ఏం చేస్తుంటుంది? వ్యాధి కలుగు చేస్తుంది, బాధలు కలుగు చేస్తాడు, అనేక సమస్యలు కలుగు చేస్తాడు. నీ కుటుంబంలో నీకు సమస్య, నీతోనూ నీ భార్యతో పడకుండా చేస్తాడు, నీకును నీ పిల్లలతో పడకుండా చేస్తాడు, నీకును నీ అత్తతో పడకుండా చేస్తాడు, నీకును నీ మామతో పడకుండా చేస్తాడు. ఎవరో? సాతాను. కానీ యోబు బలహీనుడు కాలేదు. సాతానుకు ఎంత మాత్రము లోబడలేదు. సాతానుకు ఎంత మాత్రం చోటు ఇవ్వలేదు. ఇవ్వకుండా విశ్వాసపరుడుగా నిలబడ్డాడు. కాబట్టే దేవుడు అతని మరలా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన్ను తాను దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. సాతాను ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్నిసార్లు పరీక్షించినా ఏ మాత్రం అల్ప విశ్వాసం ఎంత మాత్రమునో కనపడలేదు. అదే మిమ్మల్ని అడిగామనుకోండి, ఏంటి శనివారం రాలేదంటే యాడ పాస్టర్ కుదరలేదు. అబద్ధాలు ఆడుతుంటారు కొంతమంది. పుట్టకతోనే అబద్ధం. చచ్చి సమాధిలో పెట్టినా కూడా వాడు అబద్ధం ఆడతావేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెత ఒకటి ఉంది కదా, ఏంటంటే రాజుగారికి అంటే గాడిద చెవులు ఉన్నాయండి. అది ఎవరికి తెలుసు? ఆయనకు గాడిద చెవులు ఉన్న సంగతి ఎవరికి తెలుసు? చెప్పండి. ఏందంట చూస్తున్నారు? చెప్తేనే ముగిచ్చేది. ప్రైజ్ ది లార్డ్. రాజుగారికి, ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకి గాడిద చెవులు ఉన్నాయంట. పుట్టకలోనే గాడిద చెవులు. అవి ఎవరికి తెలుసు చెప్పండి? అబ్రాం గారు, ఎవరికి తెలుసాయా? కటింగ్ చేసే చెప్పండి, ఎవరికి తెలుసు? నెల కటింగ్ చేయాలి కదా, గడ్డం గీకాలి కాబట్టి ఎవరికి తెలుసు? మంగళాయనకి తెలుసు. ఆయన తప్ప ఎవరికి తెలియదు. రాజుగారు చెప్పారంట, నా గాడిద చెవులు ఉన్న సంగతి నువ్వు ఎవరికి చెప్పొద్దు అని చెప్పి పాపం రాజుగారు చెప్పారు. ఏం చేయాల్సిన పని చేసుకున్నాడు. మళ్ళా ఏంటంటే తలపాగు చుట్టుకునేవాడు,
తన పని తాను చేసుకునేవాడు. ఈడు ఒకరోజు ఉంటా మాటలు పడిపోయి భార్యకి చెప్పేసాడు. ఎవరికి? మంగళైన భార్యకి చెప్పేసాడు. ఈ మనిషి ఇంకొకరికి చెప్పండి ఊరుకోదు. కడుపులో ఉండేది కక్కేదాకా చెప్పండి, కక్కేదాకా ఊరుకోదు. నలుగురికి చెప్తేనే ఆమెకు తృప్తి ఉంటుంది. ఈ మనిషి చెప్పండి ఏం చేసిందంట, భార్యకి భర్తకు చెప్తుంది, నేను నువ్వు నాకు చెప్పేసావు, నేను నలుగురు చెప్తేనే నాకు నెమ్మది ఉంటుంది, లేకపోతే నెమ్మది ఉంటుంది అంటే ఈడేం చేశాడు, అడవికి తీసుకెళ్ళాడంట. అడిగి తీసుకెళ్ళి ఓ పెద్ద గొయ్యిని దువ్వి ఆ గోతితో అనమన్నాడంట. ఏమని? రాజుగారి చెవులు, గాడిద చెవులు అనమని ఆ గొయ్యితో అనిందంట. గొయ్యితో అన్ని తీసిన తర్వాత గొయ్యి అనేసిన తర్వాత గొయ్యిని బూడిసేసి వస్తే ఆ గొయ్యి మీద పెద్ద చెట్టు మొలిసిందంట. పెద్ద చెట్టు మొలిసిన తర్వాత ఈ మంగళానికి ఒక రోజు డోలు కావాల్సి వచ్చింది. చెప్పండి ఏం కావాలా? డోలు కావాల్సి వచ్చింది. ఆ డోలు కోసం కర్ర నరుక్కునే దానికి అడిగిపోతే ఆయనకి తెలియక ఆ చెట్టు నరుక్కొని వచ్చాడు. ఆ చెట్టును తీసుకొచ్చి డోలు చేయించుకున్నాడు. మోతేసిన తర్వాత రాజుగారి ఇంటికి వెళ్ళి కార్యక్రమానికి డోలు వాయిస్తుంటే అది పాట పాడుతుందంట. రాజుగారి చెవులు ఎక్కడికి పోయినా ప్రైజ్ ది లార్డ్, ఏడాది ఉతికినా ఎలకతోలు నలుపన్నట్టు కొందరు బుద్ధులు మారవు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ చోటుకి వెళ్ళినా ప్రవర్తన పద్ధతులు మారవు. కొంతమందికి వాక్యాన్ని వింటారు కానీ మనసును మార్చుకోరు. ఈ డోలకి ఏం చేస్తుందంట కొడుతుంటే? చెప్పండి ఏమంటుందండి? ప్రైజ్ ది లార్డ్. రాజుగారు ఆశ్చర్యపోయాడు, ఇదేంట్రా, నాకున్న చెవులు డోలకు గట్ట తెలుసు. చెప్పండి, తెలిసిందే మంగళాయనకి. ఆయన భార్యకి చెప్పాడు. ఈ భార్య పోయి గొయ్యి దొవ్వితే ఆ గొయ్యిలో చెప్పేసి బూడిసేసి వచ్చారు. దాని మీద మొలిసిన చెట్టును తీసుకొచ్చి డోలకు చేపించుకొని కొడుతూ ఉంటే రాజుగారి చెవులు గాడిద చెవు. పాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరే చీమ కుట్టింది అనే దానికి 10 మంది కాడికి పోయేసరికి వాడికి పాము కుట్టింది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తలనొప్పి వచ్చిందని ఎవరు నన్ను అన్నారనుకోండి, చెప్పండి. ఇప్పుడు తలనొప్పి వచ్చింది, భార్య చెప్తుంది, అయ్యా కొంచెం ట్యాబ్లెట్ తెప్పని భర్త కంటే ఇటు పోతా వెళ్తా ఉంటే పక్కింటి అడుగుతుంది, ఏనా అడిగిపోతానంటే ట్యాబ్లెట్ తెస్తాను మా భార్యకి. చెప్పండి, తలనొప్పి అంట, తలనొప్పి ట్యాబ్లెట్ తెస్తాను. ఈ మనిషి పోతాడంటాడా? ఆ మనిషి ఏం చేస్తాడు, ఏది ఫలానా జబ్బు వచ్చిందంటే ఎవరికి? ఆయన చెప్పింది ఏంటి, ఏమి చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి? ప్రైజ్ ది లార్డ్. సజీవుడైన దేవుని సన్నిధిలో నిలిచి ఉండవలసిన వాళ్ళు మెలుకు కలిగి జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడే మాట అది రేపు ఎటువైపు ఏ దిశగా తిరుగుతుందో ఎవరికి? మనం మాట్లాడేది ఒకటి, ప్రజల్లోకి వెళ్ళేది ఇంకొక రీతిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సమాజంలో మాట్లాడుకునేది ఇంకొకటి ఉంటుంది, మన దగ్గర మాట్లాడేది వేరుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని సాతాను పలు విధాలు ప్రయత్నాలు చేసిన ప్రయోజనము లేకుండా పోయింది. విశ్వాసపరుడుగా మార్చబడ్డాడు. 2 అంతలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. సాతాను ఎన్నో క్రియలు చేసింది కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసు ప్రభు వారు సమాధానం కలిగి వెళ్ళమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 3వ మాట ఏంటి? పాపమును క్షమించే దేవుడు. నీ పాపములు క్షమించబడ్డాయి అనగానే పక్షాతం కలిగిన వాడు ఏం చేశాడంటే లేచి నడవటం మొదలు పెట్టాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన స్వామి, మీరు గొప్ప దేవుడు. నిత్యం మీరు కనికరించండి. కూర్చున్న మీ బిడ్డలందరినీ మీరు ఉద్దేశించి మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. సర్వకృపానిధివైన యేసయ్య గొప్ప దేవుడు, మాకు చాలిన దేవుడు. ఈ రాత్రికాల సమయంలో మీ దయగలిగిన హస్తాన్ని చాపి ప్రతి బిడ్డల మీరు దీవించండి. వారి వారి విశ్వాసమును వారు కాపాడుకొని నిత్య మహిమలో పాలు పొందుటట్లు మీ రెక్కలు చాటున మరుగుపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి కృప దయచండి. తిరిగి ఎవరి నివాసమును వారు వెడుతుండగా వారి మార్గాలంతలో తోడై ఉండి క్షేమంగా నడిపించండి. రేపటి దినం జరగబోయే పునరుద్ధానపు ఆరాధన ఆశీర్వాదకరంగా మార్చి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మిక సన్నిధి సహాసము కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.